వెళ్ళకిలా పడుకోవాలి. 2 కాళ్ళు 2 చేతులు చాపుంచాలి. ఈరోజు మనం చేయబోయే ఆసనం శవ ఉదర కర్షాసన. శవ అనగా శవం, ఉదర అనగా పొట్ట, ఆకర్షణ అనగా సాగదీయడం. మీరు ఈ భంగిమలో కొంత సేపు ఉంటే ఈ భంగిమ యొక్క రిలాక్సింగ్ ప్రభావం కారణంగా మీరు ఆవేలించడం ప్రారంభించవచ్చు మరియు నిద్రపోతున్నట్లు అనిపిస్తుంది. 2 కాళ్ళని దగ్గరికి కలిపి ఎడమ కాలు బెండ్ చేయాలి. 2 చేతులని ఛాతీకి ఇరువైపులా చాపి ఉంచాలి. ఎడమ కాలు కుడి తొడ మీద ఉంచాలి. కుడి చేయితో ఎడమ కాలి మోకాలను పట్టుకోవాలి. క్రాస్ చేయాలి, లాగాలి. మెడ ఆపోజిట్ సైడ్ చూసే విధంగా ఉంచాలి. మరలా యథాస్థానానికి రావాలి. ఎగ్జేల్, బెండ్, ఇన్హేల్, స్ట్రైట్. ఈ విధంగా చేయాలి. 2 exhale, bend, inhale, straight. 3 exhale, inhale. 4 exhale, inhale. 5 exhale, inhale. 6 exhale, inhale. 7 exhale, inhale. 8 exhale, inhale. 9 exhale, inhale. 10 exhale, inhale. తర్వాత హోల్డింగ్ ఇవ్వాలి. నార్మల్ బ్రెత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Slowly come to normal position. Release your hand, leg. విశ్రాంతి. సేమ్ ఆపోజిట్ సైడ్. రైట్ లెగ్ బెండ్. రైట్ కాలు ఎడమ తొడ మీద ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్తో మోకాలను పెట్టుకోవాలి. 1 exhale, bend, inhale, straight. 2 exhale, bend, inhale, straight. 3 exhale, inhale. 4 exhale, inhale. 5 exhale, inhale. 6 exhale, inhale. 7 exhale, inhale. 8 exhale, inhale. 9 exhale, inhale. 10 exhale, inhale. Holding normal breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Slowly come to normal position. Release your leg, hand. విశ్రాంతి. శవ ఉదర కర్షాసన గురించి ఉపయోగాలు మాట్లాడుకుందాం. లోయర్ బ్యాక్ మరియు నడుమ భాగం మరియు పెల్విక్ ఏరియా నొప్పులు ఏమన్నా ఉంటే ఉపశమనం కలుగుతుంది. పొట్ట భాగంలో కొవ్వు తగ్గుతుంది. తుంటికీలకి ఇది మంచి వ్యాయామం అని చెప్పవచ్చు. అయితే ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదు. బ్యాక్, హిప్ ఇంజరీస్ ఏమన్నా అవుతే ఈ ఆసనం చేయకూడదు. అలాగే స్పాండిలైటిస్ ఉన్నవారు కూడా ఈ ఆసనాన్ని
అవాయిడ్ చేయాలి. గురుభ్యో నమః.